అవును, మీరెవరు సార్? ఈ టపానే నా పొట్టని మూసేసింది. ఇతనికి ముసల్తనంలో వచ్చే జబ్బు వచ్చింది, కానీ ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. మంచి వాళ్ళు ఎప్పుడు ఇట్టాగా మాట్లాడతారు. మనసులో ఉన్న ప్రేమని, ప్రేమలో ఉన్న మనసుని ఈ రోజంతా గందరగోళంగా ఉంది. సింపుల్ గా చెప్తాను, మీరేం చేయాలనుకుంటారో చేసుకోండి. అరే. తన బిల్లుని కాదు 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 పాంపుట్ట కాదు కాదు అంత గందరగోళంగా ఉంది. మీ కారణం తెలియాలా? నాతో రండి. నా పిల్లి ఎప్పుడు రాత్రిపూట ఏడుస్తుంది. ఎవరైతే ముందు బ్యాట్ తెస్తారో వాళ్ళే ముందు బ్యాటింగ్ చేయాలి. జరుగు జరుగు. జరుగు జరుగు కాదు, కొట్టు కొట్టు, బాగా కొట్టు. నేను నిన్ను జరగమని చెప్తున్నాను. నేను ఇప్పుడు బ్యాటింగ్ చేయాలి. సరే సరే, మిమ్మల్ని బ్యాటింగ్ అందిస్తాను, కానీ నా బౌలింగ్ గురించి మీకు అసలు తెలియదు. ఒకే బాల్లో నేను 3 వికెట్లు తీసాను తెలుసా? ఒక బాల్లో 3 వికెట్లు ఎలా వచ్చాయి? నా దగ్గర ఒక పెద్ద క్రికెటర్ సైన్ చేసిన ఒక క్రికెట్ బాల్ ఉంది. ఒక అబ్బాయి చెప్పాడు, ఆ బాల్ ఇవ్వు, దానికి బదులుగా 3 వికెట్లు తీసుకో అన్నాడు. బట్ ఆ డీలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక బాల్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాను. సరే సరే, అందరూ ఇప్పుడు సిద్ధంగా ఉండండి. నేను వెళ్ళి బౌలింగ్ వేయబోతున్నాను. ఇదేమైనా పనా ఏంటి? బౌల్ చేయబోతున్నాను అంటున్నావు, బౌల్ వేస్తానని చెప్పు. ఇదేమైనా ఉప్పు అనుకున్నావా ఊరికే వేయడానికి? ఇది క్రికెట్ బాల్, ఆ విషయం తెలుసుకో. ఈ బాల్ ని మనం విసిరే తీరాలి. ఇదేమైనా చెత్త కుప్ప విసిరేయడానికి? దాన్ని ఏమనాలంటే, హే, నువ్వు ఏం చెప్పొద్దు, త్వరగా బాల్ వే, అది చాలు. హే ఇది ఒక సిక్సర్. మూడు 3039, 3040. ఇక చాలు, ఆపై. ఏమైంది కన్నా సార్? మీకేం కాలేదు కదా? నేను కష్టపడి పరిగెత్తే రన్లు పెంచాను. మీరు వెళ్ళి బాల్ వెతకండి, నేను వచ్చి తర్వాత మీకు హెల్ప్ చేస్తాను. చప్పట్లు. ఎంక పోచి బాలే. ఎవరిక్కడికొచ్చి బట్టలారేస్తుంది? ఇదేంటి లాగుతూ లాగుతూ వస్తూనే ఉంది? అరే, దాన్ని పక్కన పడేయ్. అది బట్టలు కాదు, అది పాము. అరే రే రే, భయపడొద్దు భయపడొద్దు. అందరూ నన్ను పాము పాము అని భయపడుతున్నారు. ఇంట్లో గొడవ పడొచ్చి ఇక్కడ ఉంటున్నాను. ఆ గొడవలో విషమంతా కక్కేశాను, దానివల్ల మీరు భయపడొద్దు. అరే రే, నీకు అండర్ ఆర్మ్స్ కూడా లేదు, మరి నువ్వెందుకని సెంటు కొట్టుకుంటున్నావు? పిస్ పిస్ అని. నాకు చెయ్య ఉండుంటే గనక ఒకటిచ్చానంటే నీ సంగతి అంతే. ఆహా, ఉస్, ఉస్. సరే, మీరు అక్కడేం చేస్తున్నారు? మీరు ఉండాల్సింది పుట్టలో కదా. నేను చాలా క్లియర్ గా చెబుతాను, విను. నేను నా పుట్టలోనే ఉన్నాను. నా చోట్లోకి ఒక సైతాన్ వచ్చి దూరింది. మూసేస్తే తప్పే ఉంది, దీన్ని నువ్వు సైతాన్ అంటున్నావు. అరే రే, నేనుండే పుట్టలో అది మట్టితో నింపేసిందని అంటున్నాను. నా పుట్ట ప్రైమ్ లొకేషన్ లో ఉంది. దాని ఎదురుగా సలూన్ ఉండేది, అది యూస్ఫుల్ గా ఉండేది. మీరు మెనిక్యూర్ చేసుకోలేరు, పెడిక్యూర్ కూడా చేసుకోలేరు. సలూన్ ఉన్నా ఉపయోగపడదు కదా. అరే రే, నువ్వు చెప్పే సోది వినలేకపోతున్నానే. నిన్ను చూడాలని నా తల మీద రాసుంది.
సరే సరే మీరు టెన్షన్ పడకండి, మీ పుట్టులో ఉన్న మట్టిని మేము తీసేస్తాం. అరే రే, మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారే. ఎంత జాలిగుండె మీది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, అందుకని హైఫై ఇవ్వండి. వాడి సంగతి వదిలేయండి, మీ పుట్ట ఎక్కడుందో చెప్పండి. నేను ఇక్కడున్నాను జీ, మీరందరూ ఇక్కడికి రండి. అరే పిస్ పిస్, నేను ఎక్కడున్నానబ్బా, ఇక్కడికి రండి. మీరు ఒక చోటు చూసుకొని నిలబడండి, అర్థమైందా? ఆ, ఈ పుట్ట చాలా చిన్నదిగా ఉంది, దీన్ని ఎలా క్లీన్ చేయగలం బన్నీ? అలాగైతే పెద్ద ఇల్లు కట్టివ్వండి. సరే ఓకే, మనం ఇతనికి ఓ పెద్ద ఇల్లు కట్టిద్దాం. దానికి మనకు డోర్ కూడా పెడతాము. ఒరే గాడిద, పాము కంటూ ఒక డోరు ఉండదురా, నీకు అనుమానమా? ఏ పాము, నేను చెప్పేది నీకే. ఇప్పుడు నీ పుట్ట పూర్తి ఖాళీగా ఉంది, అందుకని నేను ఇప్పుడు హాయిగా వెళ్ళి అక్కడ ఉండొచ్చు. చప్పట్లు. పుట్టని క్లియర్ చేసి ఇచ్చారు, కానీ ఈ ఆటలో మీరందరూ ఎవరు? ఆహా, పుష్ పుష్. నాకు కాస్త పిస్ పిస్ వేయండి. నేను ఊరికే ఆడుకున్నానంతే. ఊరికే చేశాను, ఊరికే. ఎవరు? బలే వచ్చారేంటి? కాదు కాదు కాదు, ఏంటి? నాకు కాస్త మతి మరుపు. లేదు లేదు లేదు, గుర్తొచ్చింది. మనమంతా తన్ని మర్చిపోతామా? కాదు కాదు, నేనెందుకు తన్ని దాచాలి? అది లేదు లేదు లేదు, అంత గందరగోళంగా ఉందేంటి? అవును, మీరెవరు సార్? ఈ టపానే నా పుట్టని మూసేసింది. ఇతనికి ముసల్తనంలో వచ్చే జబ్బు వచ్చింది, కానీ ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. మంచి వాళ్ళు ఎప్పుడు ఇట్టాగా మాట్లాడతారు. మనసులో ఉన్న ప్రేమని, ప్రేమలో ఉన్న మనసుని ఈ రోజంతా గందరగోళంగా ఉంది. సింపుల్ గా చెప్తాను, మీరేం చేయాలనుకుంటారో చేసుకోండి. అరే. తన బిల్లుని కాదు కాదు కాదు, పాము పుట్ట కాదు కాదు, అంత గందరగోళంగా ఉంది. మీ కారణం తెలియాలా? నాతో రండి. వాడు ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదు, చివరి వరకు ఎందుకు ఇలా చేశాడో తెలియకుండా పోతుంది. అయినా వాడిని మనం ఎలా కనిపెట్టాలి? వాడు మీ అందరినీ మోసం చేసి చాలా దూరం పంపించేశాడు. మీరు వెళ్ళిన తర్వాత వచ్చి పుట్టని మూసేశాడు. అరే పేస్ పేస్. ఏంటి? ఇదిగో తీసుకోండి నా దేశ మట్టి. చీప్ క్వాలిటీ కాదు, చాలా మంచిది. అరే రే పిష్ పిష్ పిష్, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈస్ వెరీ ఫాస్ట్ జే. ఒక్క నిమిషం అక్కడే ఆగు. నేను చూస్తున్నా, ఓవర్గా చేస్తున్నావు. నేను గనక నిన్ను కొట్టానంటే అర్థమైంది అర్థమైంది. నాకు చేతులు లేవు నిజమే, కానీ దానికి బదులుగా నోరిచ్చాడుగా. మీ అమ్మ మన్ను కాదు కాదు, మా అమ్మ మన్ను అదే కాదు. ఏంటిదంతా? ఈ మట్టి మా అమ్మ లాంటిదే. అవును. చూడండి, ఈ విధంగా గొడవ పడుతూ ఉండకూడదు. మనమంతా ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలి తెలుసా?
హా మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే సోషల్ మీడియాలో పెద్ద స్టార్స్ గా మారిపోతారు. ఇంత విచిత్రమైన నటన చూస్తే కోలీవుడ్ లో కూడా ప్రారంభిస్తారు. ఎందుకు ఇలా కూడా జరగచ్చు కదా, వాళ్ళు ఉన్న చోటు నుంచి వాళ్ళు బయటికి కూడా వచ్చేయొచ్చు కదా. ఇలా చూడండి, గొడవ పడితే మీ ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. పెద్ద దెబ్బలో చిన్న దెబ్బలో చెప్పలేం. ఆహా, నాకు చాలా బాగా తెలుసు, నాకే దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే నాలో ఉన్న విషయం ఖాళీ అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక డమ్మీ పీసు, కానీ ఆ ముంగీస ఒక పవర్ స్టారు. అలాంటిదేం లేదు, అందరూ పవర్ స్టార్లే. ఇలా చూడండి, ప్రేమగా మాట్లాడితే ఎలాంటి శత్రువైనా మిత్రుడైపోతాడు. ఇలా చూడు, నేను ఒక పావు, నేను అన్ని క్లియర్ గా చెప్తాను విను. నేనుగా వాంటెడ్ గా వెళ్ళి ఎవరి దగ్గర మాట్లాడను, కానీ నాకు మీరు చెప్పే దాంట్లో సమ్మతమే. సరే పావన్నయ్య, మంచి జరిగింది కాబట్టి కాస్త చెయ్యివ్వండి. ఓ సారీ, నేను మర్చిపోయాను. సరే అన్నయ్య, మీకు రాఖీ కట్టాలంటే ఎక్కడ కట్టాలి? కాల్లోనా? ఆ, రాఖీలు అక్కడ కట్టచ్చా? నన్ను మీరు ఏం చెప్పమంటారు ముంగీస్ అన్నయ్య? మీరిద్దరూ స్నేహితులుగా మారతారని నాకు తెలుసు. నా మూడో కన్ను చెప్పింది. ఆశ్చర్యంగా ఉంది కదా? ఏయ్, అదేలా నీకు తెలుసు? ఎందుకంటే పాము దగ్గర విషయం లేదు, మీరు చూడ్డానికి కామెడీగా ఉన్నారు అందుకనే. ఓకే, ఇప్పుడు మనం అందరం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి బాల్ ఎక్కడుందో వెళ్ళి వెతుకుదామా? అది వెతకాల్సిన అవసరమే లేదు, బాలు నా దగ్గరే ఉంది. ఇదిగో పాకెట్ లో ఉంది, తీసుకోండి. యాక్చువల్లీ ఊరికే ఆట పట్టించాను మిమ్మల్ని, అప్పుడే మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకున్నాను. ఐఎమ్ సారీ జే. అది సరే గాని నాకు ఒకే ఒక డౌట్ ఉంది. మళ్ళీనా? ఏంటి? దీనికి చెయ్యే లేదు, అదెలా బాల్ తీసి ప్యాకెట్ లో పెట్టుకుంది? అన్నయ్య వదలండి.